గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. మహోన్నతుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నామయ్యా. ఉదయమున నీ సన్నిధిని చేరుతున్నాము తండ్రి. నీ కృపను అడుగుతున్నామయ్యా. నీ మంచితనమునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఎంత మంచి వాడవు తండ్రి, ఎంత మంచి వాడవు దేవా. నీ మంచితనమే మమ్మను ఇంతవరకు కాపాడుచు పచ్చిక కలిగిన చోట శాంతకర జలముల యొద్ద ప్రాణమునకు సేద తీర్చుచు నడిపించుచున్నది తండ్రి. నీ సన్నిధానమున, నీ కృపలో, నీ దయలో ప్రభువా మమ్మను నిత్యము నీవు నడిపించుచున్నందుకు వందనములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ వాక్య ధ్యానములో దేవా మా హృదయ నేత్రములు నీవు తెరవమని, మా కనులను నీవు తెరవమని తండ్రి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. మరి యెహోషువ 18వ అధ్యాయం, యెహోషువ 18వ అధ్యాయం, యెహోషువ 18వ అధ్యాయము చదువుతాను. మొదటి వచనం నుండి. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్న వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశములో నుండి వారిని తీసుకొని వచ్చిన తరువాత వస్తున్న సమయంలో, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశమును, కనాను దేశమును మీ 12 తెగల వారికి, 12 మంది అన్నదమ్ములకి షేర్ చేస్తాను. 12 మంది అన్నదమ్ముల యొక్క కుటుంబములు, వారి తరములు, వారి తర్వాత తరములు ఆ భూమిని వారికి వాగ్దానముగా నేను ఇస్తున్నాను. ఐ యామ్ ప్రామిసింగ్. నేను వాగ్దానము ఇచ్చాను. సో మీరందరూ వెళ్ళి మీరు దానిని స్వాధీనపరచుకోవాలి అని చెప్పి మోషే ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే మోషే కొన్ని పరిస్థితులు మనకు తెలుసు బైబిల్లో. మోషేనైతే దేవుడు వాగ్దాన దేశాన్ని చూడడానికి అనుమతిచ్చాడు, కానీ ఒక పర్వతం మీద నుంచి. అయితే అందులో అడుగు పెట్టడానికి ఆయన అనుమతించలేదు. యెహోషువ నాయకత్వంలో వారందరూ కూడా ఆ ప్రయాణం అనేది స్వాధీనపరుచుకున్నటకు ప్రయాణం అనేది వారు చేయడం జరిగింది. 12 మందిలో 5 మంది మాత్రమే ఏమైనదంటే కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా మిగతా 7 మంది ఏంటి అని అంటే, ఈ 5 మంది ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ భూమి పెద్దది. వీళ్ళు 20 లక్షల మంది జనము ఆ విధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ భూమి సరిపోతున్నది. అక్కడ ఉంటున్న నీరు కావచ్చు, అక్కడ ఉంటున్న పంటలు కావచ్చు, ఆహారం కావచ్చు, వాగ్దాన దేశంలోనికి అడుగైతే పెట్టారు, కానీ సంపూర్ణమైనటువంటి స్వాస్థ్యమును, సంపూర్ణమైన భూభాగమును వారు స్వాధీనపరుచుకొనకుండా ఈ 5 మంది దగ్గరే లేదా కొంచెములోనే ఆగిపోతుంటున్నారు. ఎందుకంటే దే వర్ అడ్జస్టెడ్ దేర్. అక్కడ వాళ్ళు ఆగిపోతున్నారు అన్నమాట. ఇక్కడే కంఫర్ట్గా ఉంది, ఇక ముందుకు వెళ్ళాల్సినటువంటి పనేముంది, తినడానికి తిండి ఉంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఇక గుడారాలు వేసుకొని ఉంటున్నాము, ఇక చాలు. ఏంటి ఇక చాలు. హల్లెలూయా. ఒక రాజీ పడినటువంటి
వాగ్దానముతో రాజీ పడిపోయి ముందుకెళ్లకుండా, దేవుడు వారికి వాగ్దానం చేసి నేను మీకు ఇచ్చాను అని చెబుతూ ఉంటున్నా ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే స్వాధీనపరుచుకొనుటకు దేవుడు వాగ్దానము చేసినటువంటి స్వాస్థ్యం ఉంటున్నది. అయితే స్వాస్థ్యము కొరకు వాళ్ళు ఆలోచించకుండా ఏదైతే వారికి దేవుడు ఇవ్వలేదో, మిగతా ప్రాంతములను ఏదైతే వారికి ఇచ్చాడో దాని దగ్గరకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయి, అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే పడుకుంటూ కొంచెములో ఉండిపోతుంటున్నారు. యెహోషువ చెబుతున్నాడు ముందుకెళ్ళాలి, స్వాధీనపరచుకోవాలి. దేవుడు చెప్పాడు, యెహోషువ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడని అంటే, గమనించండి, కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత ఆ కొంత భూభాగంలోనే వీళ్ళు ఉన్నారనుకోండి, ఇంకొక 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో 300 ఏళ్ళకో ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు ప్రారంభమవుతాయి. అరే ఇది నా భూమిరా, మాకిచ్చాడు, అప్పుడు మీరు ఊరికేనే ఉన్నారు, మేము పెట్టుకున్నాము. అవునా కాదా? ఆలోచించండి. సివిల్ వార్ ఆడే మొదలవుతుంది అన్నదమ్ముల మధ్యనే. ఇంకా సో అందుకని దేవుడు ఏం చేశాడంటే, యెహోషువ ద్వారా వెళ్ళండి, మీరు ఇంకా మీకంటూ స్వాస్థ్యం ఏర్పాటు చేయబడింది, ఎన్నాళ్ళు మీరు తడువు చేయుదురు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములోనికి అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో, దేవుని యొక్క బిడ్డగా రక్షణ బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరి జీవితములో చాలామంది చేయుచున్నటువంటి పొరపాట్లు ఇవే. దేవుడు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములను, సంపూర్ణమైనటువంటి సమృద్ధిని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని, సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు ఆయన యొక్క వాగ్దానము ద్వారా తన బిడ్డలకు ఆయన అనుగ్రహించాడు. అయితే రక్షణ అనేటువంటి, దేవుని రాజ్యము అనేటువంటి ఆ యొక్క గొప్ప స్థలములో, ఆ స్వాస్థ్యములో మనకు కావలసినటువంటివన్నీ, దేవుని రాజ్యములో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉంటే, హల్లెలూయా, మనమేంటంటే రక్షణ అనే గేటు దగ్గరికి వచ్చి ఊగుతున్నాం అనమాట. చిన్నపిల్లలు ఊగుతారు చూసారా? చిన్నపిల్లలు ఇంటి ముందర గేట్ ఉంటుందండి, అది ఇట్లా ముందుకు పోతుంది, మళ్ళీ ఇట్లా నీకు వస్తుంది అనమాట. హల్లెలూయా. ఎలాగది? ఇలాగ ముందుకు పోయి మళ్ళా ఇలాగనమాట. ఏంటంటే లోపలికి పోయినప్పుడు ఆశీర్వాదం ఎక్కువైపోయేసరికి నెమ్మది అయిపోగానే, లేకపోతే మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇంకోసారి అనమాట గాలికి. హల్లెలూయా. ఈ పక్క నుంచి ఎవడైనా మళ్ళీ దోస్తే లోపలికి పోవడము, లోపల నుంచి ఎవడైనా లాగితే మళ్ళీ లోపలికి పోవడము, మళ్ళీ ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు రాగానే మళ్ళీ ఈ పక్కకు రావడము. ఎక్కడా? రక్షణ అనే గేట్ ఉంటుంది చూసారా? దేవుని రాజ్యం అనేది ఒక పెద్ద ప్రదేశం అనుకుంటే గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ దగ్గర నిలబడి ఆ గేట్లో హల్లెలూయా, ప్రభువా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అంటే రా, ఇంకా అన్నం తిను. గేట్ లోపలికి లాగేది, ఆకలి తీరగానే కొంచెం నెమ్మది, ప్రార్థన, అంతా చల్లగా అయిపోతుంది. ఏమి కష్టం కొంచెం తీరగానే నెమ్మది, చల్లగా అయిపోవడము, ఆరోగ్యం రాగానే నెమ్మది, చల్లగా అయిపోవడం, మళ్ళీ గేట్ అనేది మళ్ళీ బయటికి అనమాట. హల్లెలూయా. మళ్ళీ ఏంటి, మళ్ళీ కష్టం ఏదన్నా ఇబ్బంది వస్తే ప్రభువా అనగానే దేవుడు మళ్ళీ ఆ గేట్ను లోపలికి లాగడము. బట్ నేను గేటు. హల్లెలూయా. ఎలాగుంది మన క్రైస్తవ జీవితాలు? ఎలాగున్నాయి? కష్టం వచ్చినప్పుడు దేవా అని రావడము, కష్టము తీరగానే బాయ్ బాయ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, మళ్ళీ కలుస్తా ప్రభువా. మళ్ళీ అన్ని పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత, ఇరుకులు వచ్చిన తర్వాత, ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని వైపున వెతుక్కుంటూ రావడం. అంతవరకు ఏం చేయడము? అక్కడ ఇక్కడ గేటు ఈ పక్క, అంటే గేటు మీదనే కాలు పెట్టావు. ఎక్కడ? గేట్ రక్షణ ఉంది, గేటు మీదనే కాలు పెట్టావు. అయితే ఆ గేటు దాటుకొని ముందుకెళ్ళి నీకు ఏర్పాటు చేయబడినటువంటి శాశ్వత కాల జీవము, శాశ్వత కాలముగా ఉండేటువంటి దేవుని యొక్క నిత్యమైనటువంటి శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులు ఉన్నా, ఏ పరిస్థితులు ఎదురైనా నిత్యము తృప్తి, నిత్యము ధైర్యము, నిత్యము నిరీక్షణ, నిత్యము ఆ నడిపింపు అనేటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానములను మనము స్వాధీనపరచుకొనకుండా ఎన్నాళ్ళు ఇంకా అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా దేవుని ఇచ్చినటువంటి దానిని పొందుకొనకుండా ఆగుతూ ఉంటున్నారు.
హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో పంచుకుంటూ వచ్చాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఆశీర్వాదములకు కారకుడయ్యాడు. అబ్రహాము ఆశీర్వాదములకు వారసుడయ్యాడు. ఆశీర్వాదములకు వారసుడు కాలేదు అబ్రహాము. అబ్రహాము దగ్గరే దేవుడు ఆశీర్వాదాలను మొదలుపెట్టాడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర స్వాస్థ్యము మొదలయ్యింది. ఆమేన్. సంపాదించిన వాడెవరు? అబ్రహాము. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? వారసులు ఎవరు? ఆయన తరువాత వచ్చిన వారందరూ వారసులు. అబ్రహాము వారసుడు కాదు, అబ్రహామే స్వాస్థ్యకర్త. స్వాస్థ్యమును సంపాదించిన వాడు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదమును సంపాదించినటువంటి వాడు అబ్రహాము. హల్లెలూయా. అయితే ఆ ఆశీర్వాదములకు వారసుడుగా ఎవరు చేయబడ్డారు? అబ్రహాము తర్వాత సంతానం అందరూ కూడా ఆ ఇస్సాకు, యాకోబు తర్వాత 12 మంది లైన్లలోనే వచ్చినటువంటి యెహోషువ, మోషే, ఆ తర్వాత దైవజనులు అందరూ, ఆ తర్వాత అబ్రహాము ద్వారా దావీదు ద్వారా, ఆ తరువాత యేసయ్య కూడా అబ్రహాము ఆశీర్వాదములకు వారసుడుగా చేయబడ్డాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఒకే ఒక చిన్న నియమం పెట్టాడు. అబ్రహామా, ఎవడైతే విశ్వాసము నా ఎదుట ఉంచుతాడో, నా మీద ఉంచుతాడో, వాడందరూ కూడా నీ స్వాస్థ్యముగా ఇచ్చిన ఆశీర్వాదములకు వారసులవుతారు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదాలు అయితే నీకు ఇవ్వబడుతున్నాయో, ఆరోగ్యం అనే ఆశీర్వాదం, సమృద్ధి అనే ఆశీర్వాదం, నెమ్మది అనేటువంటి ఆశీర్వాదం, విజయం అనేటువంటి ఆశీర్వాదం, అద్భుతములు అనేటువంటి ఆశీర్వాదం, నీకు కావలసిన ప్రతిదీ ఏదైతే దేవుని రాజ్యములో నీ కొరకు ఇవ్వబడుతున్నదో, నువ్వు కష్టములో ఉన్నప్పుడు నేనున్నాను నీకు తోడుగా, నీ కన్నీళ్ళు ఉన్నప్పుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నీ కన్నీటిని తుడిచి ఆనంద బాష్పములుగా మారుస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ అక్కరలో ప్రతి ఒక్క ఆయనకు ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది అని, నీ రోగములకు ప్రతిగా ఆయన తన దెబ్బలు తిని ఆ ఆరోగ్యమును నీకు ఏదైతే ఇస్తున్నాడో, ప్రతిదీ కూడా ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుని యొక్క రాజ్యములో నీకు వాగ్దానము చేయబడ్డాయి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి అని అంటే ఒకే ఒక పని చేయాలి. ఏంటి అది అంటే విశ్వాసము నీవు ఉంచాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆయన పైన, నువ్వు నీతిమంతునిగా మార్చబడుతున్నావు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఇంకొక స్టెప్, నీతిమంతునిగా మార్చబడుతున్నావు. ఎవరైతే నీతిమంతుడుగా మార్చబడుతున్నాడో వాడు అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు వారసుడగును. ఆమేన్. గత వారములలో పంచుకున్న అబ్రహాము ఆశీర్వాదాలు ఎన్ని రకాలండి? ఎన్ని రకాలుగా దేవుడిచ్చాడు? గట్టిగా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మేల్కొన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. మేల్కొన్నారు. ఆమేన్. ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చారు మీకు గుర్తుండాలని ఈ రకంగా ఒక లైన్, ఈ రకంగా ఒక లైన్ గీశాను ఇట్లా గాలిలో. గుర్తుందా లేదా? గుర్తుందా? హల్లెలూయా. ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఫిజికల్ లేదా మెటీరియల్. ఆత్మీయమైన ఆశీర్వాదాలు నెమ్మది, సంతోషము, ధైర్యము, నిబ్బరము, సమాధానము, ఆశ, నిగ్రహము, లేకపోతే ప్రేమ, లేకపోతే విశ్వాసము. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. శ్రమలు వచ్చాయా, ధైర్యం అనేది దేవుడు ఇస్తాడు. పరిస్థితులలో నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఏంటి ఆ బ్లెస్సింగ్స్? ఇదిగో కార్లు, ఇదిగో వస్తువులు, ఇదిగో ఇల్లు, ఇదిగో సమృద్ధి, ఇదిగో ఐశ్వర్యము, ఇదిగో నెమ్మది, రకరకాలైనటువంటి అన్ని దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇచ్చి, లేకపోతే ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్, వస్తుపరమైన ఆశీర్వాదాలు పక్కన పెట్టమని దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడి దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకున్నారా? ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేల్ దేశం ఉంది, ఆ దేశం దగ్గరికి వెళ్ళి దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తున్నాడు, శారీరకపరమైన ఆశీర్వాదాలు ఆయన వాగ్దానం చేయలేదు అని అంటే ఎవడరా నువ్వు అని అడుగుతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాంకి ఏం చేశాడు దేవుడు? తీసుకొని వెళ్ళి ఆయన చూడు నాన్న భూమి చూడు. ఏంటి భూమి? నువ్వు కనులారా ఎంత చూస్తావో. ఫస్ట్ దేవుడు అబ్రహాముతో మొదలుపెట్టిండేదే రియల్ ఎస్టేట్ బిజినెస్. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? భూమి నువ్వు ఎంత దూరం తిరుగుతావో అబ్రహామా, అది నీదే.
నువ్వు ఎంత దూరం చూస్తావా అబ్రహామా, అది నీదే. హల్లెలూయా. అయితే మన యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు దేశమును ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇచ్చాను, అయితే దేవుని బిడ్డలుగా భూ దిగంతముల వరకు ఆయన రక్షణను సాదృశ్యముగా ప్రకటించుటకు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. నువ్వు చూడు, భూ దిగంత సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని ఆక్యుపై చేసుకోవడానికి, సర్వ సృష్టినికి ఆయన యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క వెలుగును, ఆ సమృద్ధిని, ఆ ఆశీర్వాదాలను అంతా కూడా సర్వ భూమికి వ్యాపించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సువార్త. ఏంటి ఆ సువార్త? ఒక వైపున రక్షణ సువార్త, ఇంకొక వైపున నీకు అబ్రహాము ఆశీర్వాదాలు ఉన్నాయి. చీకటిలో కూర్చున్న వారికి వెలుగు, పేదరికంలో ఉన్న వారికి సమృద్ధి. ఏంటది? సువార్త అది. హల్లెలూయా. ఏమండి, పేదరికంలో ఉండే వాని దగ్గరికి వెళ్ళి వానికి సువార్త అంటే ఏమండి? అరే నీకు లాటరీ తగిలిందిరా అని చెప్పడం సువార్త వానికి. హల్లెలూయా. అంటే నీ కష్టాలన్నీ తీరాయిరా, నీ దరిద్రం అంతా పోయిందిరా అని చెప్పడం ఏంటది? సువార్త. హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు. నీ కష్టాలను నేను తీరుస్తాను, నీ కన్నీళ్లు నేను తుడుస్తాను, ఆర్థికపరమైనటువంటి నెమ్మదిని, సమృద్ధిని నేను నీకు ఇస్తాను. అబ్రహాము యొక్క ఆశీర్వాదములు ఒక ప్యాకేజ్, అది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉన్నదంటే గమనించండి. గలతీ 3వ అధ్యాయము 13-14 వచనములలో, గలతీ 3:13-14 వచనములలో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటి అని అంటే, బాగా గమనించండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. క్రీస్తు యేసు ద్వారా. సో మెనీ టైమ్స్ ఐ షేర్డ్, అగైన్ ఐఎమ్ షేరింగ్, చాలాసార్లు పంచుకున్నాను. యేసు ప్రభు ఎంత చక్కటి కార్యం చేశాడంటే మనందరి జీవితాలలో, దానిని ధ్యానించినప్పుడు, ఆ ప్రత్యక్షత బయటకు వచ్చినప్పుడు ఎటువంటిదంటే గమనించండి, మనకు అబ్రహాముకు సంబంధం లేదు. ఎవరన్నా ఇక్కడ అబ్రహాము సంతానం, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఎవరైనా ఉన్నారా? శారీరక పరంగా ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. మనం అబ్రహాం సంతానం కాదా? అవునా? ఒరిజినల్గా, ఫిజికల్గా, శారీరక పరంగా ఉన్నామా మనం? వీఆర్ ఆల్ ఇండియన్స్. ఎవరు? మన తరతరాలు ఏవేవో ఉండొచ్చు, మన లైన్లు ఎక్కడికెక్కడికో లింకులు ఉండొచ్చు. అయితే మనం ఇశ్రాయేల్ ప్రజలం కాదు. అయితే అబ్రహాము ఆశీర్వచనము ఎవరికి ఇవ్వబడుతున్నదంటే అబ్రహాము పిల్లలకి ఇవ్వబడుతుంది. దానికి గుర్తుగా ఇశ్రాయేలు ప్రజలు సున్నతి అనే నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఆ గుర్తు, ఆ నిబంధన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి చేయబడుతుందో, సున్నతి అనే గుర్తు, వారు ఆ నిబంధనలోనికి, ఆ ఆశీర్వాదములలోనికి వారసులుగా చేయబడుతున్నారు. కానీ మనకు అది లేదు, ఆ గుర్తు. మనము ఆయన సంతానం కూడా కాదు. అయితే యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఎలాగైనా సరే అబ్రహాము ఆశీర్వాదాలు అందరి మీదికి రావాలి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలు అందరి మీదికి రావాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మనము అబ్రహాం లైన్ కాదు, మనం ఆదాం లైన్. ఏ లైన్ మంది? ఆదాం లైనే మన అందరిది. అబ్రహాంది కూడా ఆదాం లైనే. అయితే అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. మధ్యలో దేవుడు వచ్చి దేవుని నమ్మాడు. దేవుడు ఆశీర్వాదాన్ని యాడ్ చేసేసాడు అబ్రహాముకి. కానీ ఆదాము లైన్లో ఏమైపోయిందంటే శాపం ఉండిపోయింది. హల్లెలూయా. ఆదాము లైన్లో ఉన్నాం మనం. మనందరి మీదకి శాపం అనేది వస్తూనే ఉంది. ఆశీర్వాదం అనే కాన్సెప్టే లేదు మనకు. ఎక్కడన్నా ఉందా మనకి? ఎక్కడన్నా ఆశీర్వాదానికి వారసులు కానీ, ఆశీర్వాదం కానీ ఎక్కడైనా ఉంచాడా మనకి? ఎక్కడా లేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో శాపగ్రాహులమైపోయి దేవునికి శత్రువులమైపోయాం. అయితే ఆదాము లైన్లో మాత్రం ఆశీర్వాదం ఉండిపోయింది. హల్లెలూయా.
ఈ అబ్రహాము ఆశీర్వాదం మనకు రావడానికి ఏం చేశాడంటే యేసయ్య, ఎందరైతే తన్ను అంగీకరింతురో, ఏంటి, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా కొద్దిగా లోతుగా వెళ్తున్నానండి, అబ్రహాము యొక్క ఆశీర్వచనం అనేది వారి మీదకి విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య అబ్రహాము కుమారుడు, అవునా కాదు? యూదు జాతిలో ఆయన పుట్టాడు. యూదుడు ఎవరు? అబ్రహాము ద్వారా వచ్చినటువంటి వాడు. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ యూదుల మీదకి, యేసయ్య మీదకి కూడా వచ్చాయి. హల్లెలూయా. అయితే అబ్రహాము ఆశీర్వచనము అన్యజనులకు రావాలి అని అంటే వారు యేసు మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. విశ్వాసం ఉంచుతున్నాం, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాం, అది కూడా మంచిదే. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఒకవైపున ఆదాము ద్వారా వచ్చిన శాపం మన మీద ఉంది. హల్లెలూయా. ఇంకో వైపున ఎప్పుడైతే యేసు దగ్గరికి మనం వస్తున్నామో, యేసు దగ్గరికి మనం అంగీకరిస్తున్నామో, యేసు మీద ధర్మశాస్త్రం యొక్క శాపం కూడా ఉంటున్నది. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్న మాటలు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని మీరు ధ్యానించండి, వినండి నేను చెప్పినటువంటి మాటలు. రెండవది, అబ్రహాము ద్వారా ఆశీర్వచనమే కాదు, అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందో, ఎలాగా మోషే ద్వారా ఇవ్వబడిందో, ఆ మోషే ప్రకటిస్తూ వచ్చాడు, ఆశీర్వాదములు ఒక వైపున పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అంటే శాపము కూడా వస్తూ ఉన్నది. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద. ఎందుకు వారి మీదకి శాపం వస్తున్నది? ఎవరైతే ఆయన మాట వినకుండా అవిధేయులై ఉంటారో వారందరి మీదకి శాపమని ఆయన చెప్పేశాడు ధర్మశాస్త్రం ఒకటి పెట్టి. ఎవరైతే ఆయన మాటను వింటారో, విశ్వాసం ఉంచుతారో వారి మీదకి అబ్రహాము ఆశీర్వచనములను, ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి విడుదల చేయబడతాయని చెప్పాడు. అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడేమైనదంటే, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలడా? ఎవడైనా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను నెరవేర్చగలడా? ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ప్రతి ఆజ్ఞ కూడా తప్పిపోయినట్లే. అంటే ఆశీర్వాదములతో పాటు శాపం అనేది కూడా వారి జీవితములను ప్రభావితం చేయడం ప్రారంభించింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి ఎప్పుడైతే రాగానే, లోబడగానే ఆశీర్వాదం వచ్చి దేవుడు వారిని కాపాడాడు. ఎప్పుడైతే వారు అవిధేయులు అవ్వగానే శత్రువులు వచ్చి వారి మీద పడి వారిని దాడి చేసి నాశనం చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడంటే బాగా గమనించండి. హల్లెలూయా. చిన్న చేంజ్ చేసేసాడు యేసయ్య. ఏంటనంటే, నా బిడ్డలు, చెప్పండి, ఆయన బిడ్డలం మనం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. నా బిడ్డల మీదకి నేను చెప్తాను, నా బిడ్డల మీదకి నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తా. ఆదాము వలన శాపము కానీ, ధర్మశాస్త్రం యొక్క శాపము కానీ, ఆ రెండూ కూడా ఈ వాక్యము ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మనకుగాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన విమోచించెను. హల్లెలూయా. ఈ మాటలను అర్థం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. శాపం ఆదాము దగ్గర నుంచి వచ్చిన శాపము కావచ్చు, ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి శాపము కావచ్చు, యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య మీదికి అది ఉంచబడుతున్నది. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వచనములు, యేసు ద్వారా మనకు ఆత్మను గూర్చినటువంటి వాగ్దానములు, పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనందరికీ కూడా ఆశీర్వచనముగా మనందరికీ ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. శాపం అనేది మన జీవితముల మీద నిలబడకుండా, తరతరముల శాపం అనేది, ధర్మశాస్త్రం యొక్క శాపం అనేది మన మీదకి నిలబడకుండా దేవుడు సమూలముగా దానిని కొట్టివేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్. ఎందును బట్టి ఇది మనకి ఇవ్వబడుతుంటున్నది? దేవుని పైన మనము విశ్వాసం ఉంచుట వలన మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. శాపం అనేది ఇక మనకు లేదు. శాపగ్రస్తమైనది ఇక లేదు మన జీవితంలో. అయితే విశ్వాసముతో మనము ముందుకు సాగాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పినటువంటి నియమములు ఒకటే: నీ పూర్ణ హృదయముతో,
నీ దేవునిని నీవు వెంబడించు, ఆయనకు లోబడు, ఆయన మాటను విను. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు వెళతావో, హల్లెలూయా, త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే రాజ్యములు కదిలించబడగలవు, విశ్వాసము ద్వారానే దయ్యములను వెళ్ళగొట్టగలము, విశ్వాసము ద్వారానే అద్భుతములను చేయగలము, విశ్వాసము ద్వారానే పేదరికము తొలగిపోతుంది, విశ్వాసము ద్వారానే నీ శరీరంలో ఉన్న రోగము తొలగిపోతుంది, విశ్వాసము ద్వారానే నీ అప్పులు తొలగిపోతాయి, నీ వ్యాపారం చక్కపరచబడుతుంది, వివాహములు జరుగుతాయి, అద్భుతములు జరుగుతాయి, సూచక కార్యములు జరుగుతాయి. విశ్వాసము ద్వారానే నీ జీవితంలో గోడలు, అడ్డుగోడలు, సమస్యలు, శోధనలు ఏ వేటినైనను సరే వాటన్నింటినీ దాటుకొని నిలబడుటకు దేవుడు కృప చూపగలడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే దేవుడు కార్యము జరిగించగలడు. ఆ విశ్వాసము ద్వారానే ఆత్మను గూర్చినటువంటి ఆశీర్వాదములన్నీ, అబ్రహాము ఆశీర్వాదములన్నీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదం మన మీదకి, నువ్వు ఎక్కడికి వెళ్ళినాను కూడా ఆయన మాటకు లోబడి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన మాటకు లోబడి నిన్ను ఎవరైనా శపిస్తున్నారు, ఆయన మాటకు లోబడి నీకు వ్యతిరేకంగా ఎవరైనా శాపవచనములు ఏమైనా ప్రకటిస్తున్నారంటే ఆయన వారిని శపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మాటకు లోబడి నువ్వు బ్రతుకుతూ ఉంటుండగా, నువ్వు అడుగు పెట్టి చోటల్లో ఆశీర్వాదకరముగా, నెమ్మదికరముగా ఆయన మాటకు లోబడి, అబ్రహామా నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదించు వారిని శపించు వారిని శపిస్తాను, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరముగా నేను చేస్తానని చెప్పిన దేవుడే నిన్ను బట్టి, హల్లెలూయా, నువ్వు ఎడారిలో ఉన్న ఆయన దీవిస్తాడు, లేకపోతే అరణ్యములో ఆయన ఉన్నా దీవిస్తాడు, నువ్వు ఎక్కడైనా సముద్రం మీద ఉన్న ఆయన దీవిస్తాడు. ఏ పరిస్థితులలో ఉన్నా కూడా విశ్వాసము ద్వారా నీవు దీవెనలను పొందుకొని ఆశీర్వాదములకు వారసుడుగా నువ్వు ముందుకెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్య భాగంలోనికి వెళ్దామండి. హెబ్రీ 3వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హెబ్రీ 4వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం అనేది వారికి ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్న యెహోషువ 18వ అధ్యాయంలో ఎన్నాళ్ళు తడువు చేయుదురు మీరు వెళ్ళకుండా, బాగా గమనిస్తున్నారండి, బాగా గమనించండి, ఎన్నాళ్ళు తడువు చేయుదురు అని చెప్పాడు కదా. ఇది ఎవరికి చెప్పాడనంటే ప్రవేశించిన వారితో చెప్పాడు ఈ మాటలు. ఎవరితో? హల్లెలూయా. ప్రవేశించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైతే ఐగుప్తు దేశము నుండి ప్రారంభమయ్యారో వారితో ఈ హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనము లేకపోతే 4వ అధ్యాయం 10వ వచనం గురించి రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశం ఉన్నది కదా, అందులోనికి అడుగు పెట్టినటువంటి వారు ముగ్గురు. ఎంతమంది చెప్పండి? ఎవరెవరో వాళ్ళు? యెహోషువ, ఇంకొకరెవరు? యేసేపు. ఎవరు? యేసేపు. హల్లెలూయా. అతను మరణించాడు. అయితే అతడు విశ్వాసముతో ముందుగానే ఒక మాట చెప్పాడనమాట. ఇదిగో నా యొక్క శరీరమును ఇక్కడ పాతి పెట్టవద్దు, దేవుడు ఒకానొక రోజున మనల్ని కూడా వాగ్దానము చేసిన కనాను దేశానికి తీసుకుని వెళ్తాడు, అక్కడే నన్ను పాతి పెట్టండి. హల్లెలూయా. విశ్వాసము కలిగితే మరణించినటువంటి ఎముకలు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వాధీనపరచుకొనగలవు, వాగ్దానాన్ని నెరవేర్చగలవు. ఎలీషా మరణించినటువంటి తరువాత కూడా, కొన్ని సంవత్సరాల తరువాత కూడా ఆయన యొక్క ఎముకలను తాకినటువంటి శరీరము ప్రాణముతో పైకి లేచింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్.
దేవుని యొక్క ఆశీర్వాదమునకు, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అది. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానము చేశాడా, నీ పిల్లల తరములో నెరవేరుస్తాను అని నువ్వు మరణించిన, విశ్వాసముతో మరణించినట్లయితే నీ తరువాత తరములలో దేవుడిచ్చిన వాగ్దానం అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈ వచనములు ఏం చెబుతున్నాయంటే హెబ్రీ 3వ అధ్యాయం 18వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనంలో, విశ్రాంతిలోనికి, దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశములోనికి ప్రవేశించకుండా వారు దానిని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఎందును బట్టి వారు పోగొట్టుకున్నారంటే కేవలము వారి యొక్క అపనమ్మికను బట్టి, అవిధేయతను బట్టి వారు పోగొట్టుకున్నారు. ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి ఈ రోజున మనకు వస్తున్నటువంటి, దేవుని బిడ్డలుగా వస్తున్నటువంటి, హల్లెలూయా, ఏంటనంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమయ్యి కనాను దేశానికి వెళ్తున్నారు. ఆమేన్. మనము కూడా చీకటిలో ఉన్న ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. అయితే మనకొక కనాను పట్టణం ఉంది. మనకంటూ దేవుడు ఒక పరలోకాన్ని ఆయన వాగ్దానం చేశాడు. మనకంటూ ఒక గొప్ప పట్టణం అనేది ఉంటున్నది. అది పరలోకమందున ఉంటున్నది. అందుకనే యేసయ్య వెళ్తున్నాడు, మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళుతున్నాను. ఎందుకయ్యా అక్కడంటే, నువ్వు వస్తావు కదా, నీ కొరకు ఒక రూమ్ కావాలి. హల్లెలూయా. కొంతమంది దైవజనులు చెప్పారనమాట, నా కొరకు మ్యాన్షన్ కడుతున్నాడు దేవుడు అని చెప్పి. ఏంటి? హల్లెలూయా. ఏం కడుతున్నాడంట? పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు నా కొరకు. ఎందుకంటే నేను దేవుని కొరకు ఎక్కువ కష్టపడ్డాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు నా కొరకు మ్యాన్షన్స్ కడుతున్నాడు పరలోకంలో అని చెప్పాడు అనమాట విశ్వాసముతో ఆయన. హల్లెలూయా. ఆయనకు మృత సాక్షులుగా ఆయన, హతసాక్షులుగా ఆయన అటువంటి వారికి దేవుని యొక్క పరలోక పట్టణములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానములు ఆయన ఏర్పాటు చేశాడని పౌలు యొక్క దర్శనములో పౌలు చెబుతున్నటువంటి మాటలలో, హల్లెలూయా, నక్షత్రమునకు ఉంటున్నటువంటి వెలుగు వేరు, దాని యొక్క కాంతి వేరు, దాని యొక్క ప్రభావం వేరు. అలాగే దేవుని యొక్క రాజ్యములో మనం అడుగుపెట్టిన తర్వాత పరలోకములో నువ్వు ఎంత దేవుని కొరకు కష్టపడతావో, ఎంత ప్రయాసపడతావో, ఎంత నీ ప్రాణమును ఆయన కొరకు అప్పచెబుతావో దానికి తగినటువంటి బహుమానం పరలోకమందు ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దినకరన్ గారు ఒకసారి పరలోక దర్శనాన్ని వివరిస్తూ వచ్చినప్పుడు నేను విన్నానండి. ఏంటనంటే పత్రికలు పంచినటువంటి వాళ్ళు, సువార్త పత్రికలు పంచిన వాళ్ళు ఒక గ్రూపు, ఒక ఏరియా. హల్లెలూయా. దేవుని కొరకు దెబ్బలు తిన్నటువంటి వారికి ఒక గొప్ప ఏరియా. దేవుని కొరకు మృతులైనటువంటి వారికి దేవుని పక్కనే, దగ్గరే. హల్లెలూయా. ఎక్కడ? మృత సాక్షులైనటువంటి వారికి దగ్గరే. హల్లెలూయా. అనేక మార్లు పంచుకున్నా, ఇంకొకసారి పంచుకుంటున్నా. హల్లెలూయా. ఏంటనంటే చాలామంది చిన్న చిన్న శ్రమలకు, కొట్లాటలకి, శోధనలకి, వాటికి వీటికి భయపడి, బాధపడి, కన్నీరు పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తున్నారు. అరే, బైబిల్లో యేసును వెంబడిస్తున్నటువంటి వారు హతసాక్షులయ్యారు, కొరడా దెబ్బలు తిన్నారు, రంపములతో కోయబడ్డారు, అగ్నిలోనికి వేయబడ్డారు. హల్లెలూయా. 99% ఆఫ్ ద టైమ్స్, 99 సార్లు, ఎన్నిసార్లు? 199 సార్లు యేసయ్య వాళ్ళను మరణం నుంచి తప్పించలేదు. పేతురు ఒక్కసారి జైల్లో నుంచి తప్పింపబడతాడు, గుర్తుందా? మళ్ళీ సిలువ వేసేటప్పుడు ఎందుకు తప్పింపబడలా? పౌలు కూడా చాలాసార్లు తప్పింపబడ్డాడు, మళ్ళీ ఆయన కూడా తల నరికేటప్పుడు ఎందుకు తప్పింపబడలా? ఫిలిప్పును ఒకసారి రాళ్ళతో కొట్టి చంపేశారు. స్టెఫనుని ఎందుకు తప్పింపబడాలా? యాకోబును చంపేశారు, ఎందుకు తప్పింపబడాలా? హల్లెలూయా. చరిత్రలో ఎంతో 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 ఘోరమైన పరిస్థితులు, రంపములతో కోయబడ్డారు, బల్లెములతో కింద నుంచి పొడిస్తే పైకి వచ్చినటువంటి పరిస్థితులు, లేకపోతే సింహముల మధ్య, అడవి జంతువుల మధ్య వదిలిపెట్టేశారు. కొన్నిసార్లు కొంతమంది మరణం అవుతూ ఉంటారు. అయ్యా, కాపాడకూడదా? ఇంకొంతకాలం వారు సేవ చేసిందరే, కొంతకాలం వారు ఉపయోగపడిందిరే, ఇంకొంతకాలం వారు. దేవుడు ఒక చిన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను ఏమన్నాడు ఆయన? వాళ్ళని మరి ప్రేమిస్తే తప్పించాలి కదా ప్రభువా, ప్రేమిస్తే తప్పించాలి కదా, మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళని నాకు దగ్గరగా పెట్టుకోవాలనుకున్నాను. ఎక్కడ? దగ్గరగా. ఎక్కడ?
పరలోకములో కనులకు కనపడేంత దగ్గరగా. హల్లెలూయా. వాళ్ళ కనులకు నేను కనపడేంత దగ్గరగా, వాళ్ళ స్థానం దగ్గరగా ఉండాలనుకున్నాను. అందుకే వాళ్ళు హతసాక్షులు అవ్వడానికి నేను అనుమతించాను. హతసాక్షులు అయితేనే దేవుని యొక్క ఆ యొక్క ఇన్నర్ కోర్చ్లో ఆ యొక్క మందిరములో, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో దగ్గరగా దేవునికి ఉండడానికి అనుమతి ఉంటుంది. హల్లెలూయా. దట్స్ వై గాడ్ ఈజ్ అలవింగ్. దేవుడు అనుమతినిస్తుంటున్నాడు. కొంతమంది జీవితములలో శ్రమలు, కన్నీరు, దేవుని నామము నిమిత్తము పడాల్సినటువంటి ప్రతి పరిస్థితులు ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు వారిని దగ్గరగా ఉంచుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు వారి కొరకు ఆ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి, దేవుడు వారిని మరణమవునంత మట్టుకు అప్పచెబుతున్నాడు. హల్లెలూయా. ఒక పాట, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, జీవ కిరీటము మోయువేళ ఎంతో ఆనందము ఎంతో సంతోషం. అప్పుడు అనుకుంటారు చాలామంది, పరలోకములో నీ మీద, నా మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద జీవ కిరీటం దేవుడు పెడుతుంటాడు కదా, అబ్బా నాకు పెట్టింటే బాగుండు. ఏమి నాకు పెట్టింటే, హల్లెలూయా, ఇంకొంచెం దేవుని కొరకు నేను పనిచేసింటే బాగుండు, ఇంకొంచెం నేను దేవుని కొరకు అవమానములు భరించింటే బాగుండు, ఇంకొంచెం దేవుని కొరకు నా శరీరాన్ని నలగొట్టుకునింటే బాగుండు, ఇంకొంచెం ఎవడైనా వచ్చి యేసు కొరకు నా చెంప పగలగొట్టింటే బాగుండు, నా పక్కన చెంప పగలగొడితే వానికి దీవ కిరీటం దేవుడు పెడుతున్నాడు, వాడు నన్ను కూడా కొట్టింటే బాగుండు. హల్లెలూయా. అయ్యో హల్లెలూయా. పాస్టర్ గారు మా వదిన ఉందే, మా పిన్నమ్మ ఉన్నదే, మా చెల్లెలు ఉందే, అది యేసుప్రభు నమ్ముకుంది అని చెప్పి ఎప్పుడు కూడా అంటుంది, అందుకని అది ఇంటికి వస్తే నేను చర్చికే రాలేదు. హల్లెలూయా. అది ఏమన్నా అంటుందని ఆమె ఏమంటుంది, వాడేమంటాడని చెప్పి, వీడేమంటున్నాడని చెప్పి. గత వారం కూడా ఒక మాట అన్నాను, ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అడిగాను అనమాట. ఎంతమంది దేవునిపైన విశ్వాసం, అందరూ చేయబోకెత్తారు. మళ్ళీ దేవుడు చెప్పినటువంటి ఎంతమంది దేవునిపైన విశ్వాసం ఉన్నది, చేయబోకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము క్రియను కోరుతుంది కదా. విశ్వాసము ఒంటిగా ఉంటే అది మృతతుల్యమైనది కదా. విశ్వాసము ఒంటిగా ఉంటే అది పనిచేయదు కదా. విశ్వాసం ఉంది కదా మీ అందరికీ. హల్లెలూయా. మరి ఆదివారం ఖచ్చితంగా ఎవరు క్రియను నెరవేర్చుటకై సంఘమునకు ఆదివారము విశ్వాసం ఉంది. క్రియారూపముగా నువ్వు ఆదివారం చర్చికొచ్చి దేవుని కనపరుస్తున్నారు. పాస్టర్ గారు పెళ్ళండి, హల్లెలూయా, నిన్న నాది అయిపోయింది, అలసిపోయారు, రెస్ట్ తీసుకున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్న బంధువులు అందరూ వచ్చారండి, వాళ్ళందరికీ చేసి పెట్టాలి కదా. మీ పెళ్ళికి వచ్చారు, మేము చికెన్ బిర్యానీ చేసి పెట్టాలి కదా వాళ్ళకు. హల్లెలూయా. లేకపోతే ఆ పని అండి, ఈ పని అండి. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, మరి క్రియ ఏది? హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, దేవుని పైన నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పినప్పటికీ, క్రియ లేకుండా ఆదివారము దేవుని నామమును గణపరచుటకు పరిశుద్ధముగా నిన్ను నీవు సిద్ధపరచుకొనుచు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరమును వెదగకుండా నువ్వు ఉన్నట్లయితే నీలో ఆ విశ్వాసము లేదని దేవుని వాక్యము చెబుతున్నది. హల్లెలూయా. అవిధేయత వలననే కదా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపలేకపోయారు వారు. అవిధేయత వలననే కదా దేవుడిచ్చేటువంటి వాగ్దానములు పొందుకోలేకపోతున్నారు. దేవుడిస్తున్న నెమ్మది, ఆశీర్వాదము, స్వస్థత ఎందుకు మన జీవితములలోనికి ఇంకా రావడం లేదు? ఎందుకు మనము సాధించుకోలేకపోతున్నాం, స్వాధీనపరచుకోలేకపోతున్నామని అంటే కేవలము సందేహము వలన, అపనమ్మిక వలన, అపవిత్రమైనటువంటి జీవితము వలన, దేవుడిచ్చినటువంటి వాగ్దానములకు, దేవుడు చెప్పిన మాటలకు లోబడకపోవటం వలననే మనము వాటిని స్వాధీనపరచుకోలేకపోతున్నాము. హల్లెలూయా. God has promised rest. హల్లెలూయా. రెస్ట్ మీన్స్ విశ్రాంతి అని అంటే నీ వాగ్దానం యొక్క నెరవేర్పు, అదే నీకు విశ్రాంతి. ఆమేన్. బాగా గమనించండి, ఎటర్నల్ రెస్ట్ అనేది ఒకటి ఉంది. ఎటర్నల్ రెస్ట్ తేడా చెబుతున్నాను చూడండి. ఎటర్నల్ రెస్ట్ అంటే శాశ్వతమైనటువంటి విశ్రాంతి, అది పరలోకంలోనే. హల్లెలూయా. శాశ్వతమైన విశ్రాంతి అది పరలోకంలోనే. ఆమేన్. అయితే మన అనుదిన జీవితములో, మన ప్రయాణములలో, మన వ్యాపారములలో,
మన ఉద్యోగములలో, మన కుటుంబ జీవితాలకి, మన పిల్లల జీవితాలకి, పరిచర్యకు, ఆరోగ్య విషయంలో ప్రతిసారి కూడా దేవుడి వాగ్దానం అనేది మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. శ్రమలలో నీవు వెళ్తున్నావా, నీకు ఒక వాగ్దానము, ఆ వాగ్దానం నెరవేర్పే విశ్రాంతి. అనారోగ్యంలో వెళ్తుంటున్నావా, నీకు ఒక వాగ్దానము, ఆరోగ్యము నీకు కలగజేయడమే విశ్రాంతి, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు. అప్పులలో వెళ్తుంటున్నావా, అప్పులన్నీ తొలగిపోయి సమృద్ధిలోనికి వెళ్ళుటయే దేవుడిచ్చేటువంటి విశ్రాంతి. హల్లెలూయా. శాశ్వతమైన విశ్రాంతి వేరు, అది నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టినటువంటి నీ జీవితంలో కన్నీరు తుడవడానికి నీకు ఒక విశ్రాంతి ఉంటున్నది, నీ యొక్క అప్పులను పోవడానికి నీకు ఒక వాగ్దానం ఉంటున్నది, నీ ఆరోగ్యము తొలగిపోవడానికి ఒక వాగ్దానం ఉంటున్నది, నీ జీవితంలో మార్పు కలగడానికి ఒక వాగ్దానం ఉంటున్నది, నీ యొక్క పరిస్థితులలో గొప్ప ఎత్తునకు హెచ్చింపబడడానికి, లేకపోతే పరిచర్యలో ఎదగడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు, ఆ వాగ్దానముల యొక్క నెరవేర్పు అనేది దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ సేయింగ్ డైరెక్ట్లీ, దేవుడు చెప్పాడు, ఇదిగో మందిరం అనేది కట్టబడుతుంది అంటున్నాడు. ఇప్పుడు కట్టబడుతూ ఉంటున్నది, కొంతకాలానికి ఆ మందిర నిర్మాణం అనేది సంపూర్ణమవుతుంది. దట్ ఈస్ రెస్ట్. వాగ్దాన నెరవేర్పు అనేది జరుగుతుంది. ఇదిగో నా జీవితంలో అనేకమైన పరిస్థితులు దాటినటువంటి తరువాత అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అనేది దేవుడు వాగ్దానం చేశాడు. నిన్నటి దినమున నేను పంచుకున్నటువంటి సాక్ష్యంలో దట్ ఈస్ రేస్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి హల్లెలూయా. వాగ్దానము ప్రతి సమయములో, ప్రతి దానిలో మనము దేవుని ఎదుట ప్రతి వాగ్దానాన్ని మనం అడగాలి. నీ ఉద్యోగంలో నీవు అడగాలి, నీ వివాహ నిమిత్తం అడగాలి, నీ పిల్లల నిమిత్తం అడగాలి, నీ పరిస్థితులలో అడగాలి, నీ ఆరోగ్య నిమిత్తం, ఆర్థిక పరిస్థితుల నిమిత్తం, కుటుంబం నిమిత్తము, ప్రతిదీ కూడా వాగ్దానము. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ప్రతి చోట వాగ్దానములే. ఎందుకంటే ఒక వాక్య భాగంలోనికి వెళ్దాం. సో అబ్రహాము తన యొక్క జీవితంలో ఒక మాట, రోమా 4వ అధ్యాయము 18వ వచనం. రోమా 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి. ఎవరు చెప్పారు? అండర్లైన్. రోమా 4వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరవాలి. రోమా 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. బాగా గమనించండి, అబ్రహాముకి దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలలో అబ్రహామా నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తా అని చెప్పాడు, నిన్ను ఆశీర్వదించేవారిని. హల్లెలూయా. అయితే మళ్ళీ కొంతకాలానికి వచ్చి అబ్రహాముతో దేవుడు ఇంకొకటి కూడా దేవుడు చేస్తున్నాడు అనమాట. తన యొక్క జీవితానికి ఏది అవసరము దేవుడేమో ఆశీర్వదిస్తూ ఉంటే అబ్రహాము దేవునితో ఒక మనవి చేస్తున్నాడు, తన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయ్యా, నా పరిస్థితి నీకు తెలియదా? నాకు ఒకడు కూడా కొడుకు లేడే, వంశం లేదే, నాకు ఏదన్నా నువ్వు చెయ్యి ప్రభువా అని అడిగితే అబ్రహామును ఆ రాత్రిపూట ఆ గుడారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపును చూస్తావు అబ్రహామా, నువ్వు ఏంటి ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టు. నువ్వు అయ్యా లెక్క పెట్టలేను, అంతమందిని నీకు ఇస్తాను. సముద్రపు ఇసుకరేణువులు ఉన్నాయి చూడు అబ్రహామా, ఇగో హల్లెలూయా, ఆ ఇసుకరేణువులు చూసావా, ఆ ఇసుకరేణువులు లెక్కబెట్టు, అంతమందిని నీకు ఇస్తాను. ఆమేన్. అంతకుముందు వేరే ఉన్నాయి, నిన్ను ఎవడైతే ఆశీర్వదిస్తారో అబ్రహామా వాళ్ళని ఆశీర్వదిస్తా. దోస్ ఆర్ సపరేట్ బ్లెస్సింగ్స్, దేవుడిచ్చిన సపరేట్ వాగ్దానాలు అవన్నీ. కానీ మధ్యలో ఇంకొకటి ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మధ్యలో ఇంకొకటి ఇస్తున్నాడు. ఏంటంటే నీ సంతానము ఆకాశపు రేణువుల వలె, ఇసుక రేణువుల, ఆకాశపు నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె. ఇట్స్ ఎ సపరేట్ ఇన్ మిడిల్. దేవుని యొక్క ఆలోచనలలో ఉన్నది. అయితే అబ్రహాము ఎప్పుడైతే అడగగా అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెప్పిన దానిని బట్టి ఇక్కడ జరుగుతున్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 4వ అధ్యాయం 21వ వచనంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానం అయితే ఉన్నది, కానీ ఒక్కసారిగా తన శరీరాన్ని చూసుకున్నాడు, తన భార్య యొక్క శరీరాన్ని చూసుకున్నాడు. అయితే వారి శరీరం ఎలాగున్నదేనంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత
90, 80, లేకపోతే 99, 89, 90, 100, 90 సంవత్సరాలు ఆ దినములలో, ఆ సంవత్సరములలో సాధారణంగా స్కిన్ ఎలాగుంటుందండి? పడతలు ఉంటుందా లేదా? హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, శారా మొదట గొడ్రాలు. ఏంటి అంటే పిల్లలు లేనిది, పిల్లలు పుట్టలేదు ఆమెకు, గొడ్డుతనము. రెండవది పిల్లలు దాటే ఏజ్ కూడా అయిపోయింది. పిల్లలు సరే గొడ్డుతనమైనా కూడా కొంతమందికి 60 ఏళ్లలో కూడా పిల్లలు పుట్టే పరిస్థితులు కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అవునా కాదా? పేపర్లలో అప్పుడప్పుడు. ఇక్కడేంటి, మొదటిది గొడ్డుతనము, రెండవది ఏజ్ కూడా దాటిపోయింది ఆమెకి. హల్లెలూయా. ఈ నిరీక్షణకు ఆధారం లేదు, శరీరము సహకరించదు. ఆ ఏజ్లో పిల్లలు అని అంటే ఆరోగ్యం బాగుంటుందో బాగుండదో, లేకపోతే మరణమో ఏమో తెలియనటువంటి పరిస్థితులు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. హల్లెలూయా. ఈయనకు దేవుడు పెట్టినటువంటి పేరేంటి? అబ్రహాము. ఏం పేరు? అనేక జనములకు తండ్రి. ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు అందరూ కూడా పక్కన ఊరిలోటి వాళ్ళందరూ, ఎందుకంటే ఈయన ఒక్కడు కాదు కదా, ఈయన కదిలాడంటే పెద్ద ఊరు కదలడమే. హల్లెలూయా. ఎందుకంటే వేవేల గొర్రెలు, వేవేల మేకలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి. వాటిని మేపడానికి కొన్ని వందల మంది దాసులు, దాసీలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ. పరిస్థితి ఎంత లేదన్నా కూడా ఒక చిన్న సైజు ఊరు కదలడమే. ఆ ఊరు కదులుతూ ఉంటే ఒక 10 కార్లు పోతుంటే ఎవరు వెళ్తున్నారని మనం అడుగుతాం, అవునా కాదా? కానీ అక్కడ ఏం జరుగుతున్నది? ఒక చిన్న సైజు ఊరు కదులుతూ ఉంటే మనలాంటి వాళ్ళందరూ ఏమడిగింటారు? ఎవరైనా అని అంటే ఏం జరుగుతుంది అక్కడ? అబ్రహామా? ఎంతమంది? అబ్రహాము అంటే దాని మీనింగ్ ఏంటి? అనేక జనములకు తండ్రి. అందరూ కూడా హల్లెలూయా. ఎంతమంది అయ్యా ఆయనకు పిల్లలు అని అంటే ఏంటి? దేవుడు ఏం పేరు పెట్టాడు? అబ్రహామా. ఎంతమంది పిల్లలని పక్కనోడు అడిగితే, హల్లెలూయా, ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ అని అడిగితే ఎక్కడికి పోతున్నారో తెలియదు. దేవుడు చెప్పాడు, పోయాడు. దేవుని పేరు ఏం పేరు అని అంటే ఏదో తెలియదు. ఎందుకంటే మోషే టైంలోనే యెహోవా అనే పేరు చెప్పాడు దేవుడు. ఉన్నవాడను అనువాడను యెహోవా అనే పేరు ఎప్పుడు బయలుపరచబడింది అంటే కేవలం మోషే సమయంలోనే యెహోవా అనే పేరు. అంతకుముందు బైబిల్లో ఉన్నా కూడా మోషేతోనే చెప్పాడు దేవుడు. ఆమేన్. అంతవరకు కూడా దేవుడు అంతే. ఎవరు అంటే దేవుడు తెలియదు. హల్లెలూయా. ఆకాశంలో నుంచి స్వరం వినపడింది, ఇంకా పద దేవుడు మాట్లాడాడని వెళ్ళిపోయాడు. అందుకే దేవునికి అబ్రహాం అంటే అంత ఇష్టము. హల్లెలూయా. ఎంతగా నమ్మాడంటే, ఎందుకంటే విగ్రహములు చేసుకొని బ్రతికేవాడు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా. ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఎందుకంటే తన చేతులతో ఆ విగ్రహం చేస్తున్నప్పుడు అతనే తయారు చేసి అతనే దానిని ముక్కుతూ ఉంటే అతనికే చిరాకు వచ్చింది, పగలగొట్టాడంట. చరిత్రలో ఎక్కడో రాయబడింది ఆ విగ్రహాన్ని తీసుకొని. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే స్వరము రాగానే నమ్మి విశ్వాసంతో అడుగుతూ ప్రయాణము చేశాడు. హల్లెలూయా. అనేకులు అంటున్నారు అది ఎటువంటిది అంటే షుగర్ చూసే డాక్టర్కే షుగర్ అంటే ఎట్లుంటుంది? అర్థమవుతున్నదా? ఇప్పుడు అబ్రహాం అనేక జనములకు తండ్రి. ఎవరు? అటువంటి పరిస్థితులలో అతను ఉంటున్నాడు. అన్ని అవమానములు ఉంటున్నా కూడా, నా అనుకున్నటువంటి వారు కూడా లోతుతో సహా అందరూ దూరం అయిపోయినా కూడా, దేవుడు ఆలస్యం అనేటువంటిది తన జీవితంలో జరుగుతుంటున్నప్పటికీ కూడా హల్లెలూయా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసముతను ఉంచాడు. అన్నీ కూడా దేవుడు వాగ్దానం చేస్తే మొదట ఎదురయ్యేది ఏంటో తెలుసా? ఆలస్యం. ఏంటి? మొదట యుద్ధం ఆలస్యంతోనే, టైంతోనే. రెండో యుద్ధం సహనంతో. ఆమేన్. మూడో యుద్ధం వచ్చిండేదును మన మనస్సుతో. ఇంకా చేసి యుద్ధము యెహోవాదే. అయితే మనం ఈ యుద్ధం చేయాలా? ఏంటి? శత్రువులతోనూ, విరోధులతోనూ, కోర్టు కేసులతోనూ, అప్పులతోనూ, రోగములతోనూ చేసేటువంటి యుద్ధము దేవుడు చేస్తాడు. అయితే మనం చేయాల్సిన ఒక యుద్ధం ఉంది. దేవుని వాక్యముతోనూ, సాతాను శోధనతోనూ. దేవుడిచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నటలో, సాతాను వేసే అగ్నిబాణములు ఆర్పుటలో, ఈ మధ్యలో మనం అందరం ఉన్నాం. హల్లెలూయా. ఈ మధ్యలో ఉన్నాము. హల్లెలూయా. వాక్యం అనేటువంటి ఖడ్గము చేత పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, దేవుని యొక్క సన్నిధిలో సర్వాంగ కవచములు ధరించుకొని సిద్ధముగా ఉన్నావా? ఏ అగ్నిబాణములు నిన్ను ఏమీ చెయ్యలేవు. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు, వాగ్దానమును నెరవేర్చుటకు సామర్థుడని రూఢిగా అతడు నమ్మాడు. వాగ్దాన ఫలమును అతడు పొందుకున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి అనేది ప్రతి దానిలో మనకు ఉంటున్నది. విశ్రాంతి అనేది దేవుడు చేసినది. అది పొందుకో
చేరుకోవాలి అని అంటే విశ్వాసముతో మనము ముందుకెళ్ళాలి.